హాయ్ అన్న. హాయ్ హాయ్. ఏపీలో కొత్త మద్యం పాలసీ తీసుకొని వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మాకైతే అంటే తాగే వాళ్ళకి కొద్దిగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను తక్కువ తాగుతాను కానీ నేను ఎక్కువేమి తాగలే కానీ తాగనైతే తాగుతారు కదన్నా. తాగుతుంది. అంటే ఇంట్లో సమస్య వల్ల కొద్దిగా ఏదో ఉంటుంది కదండి. చెప్పండి. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకొని వస్తున్నారు కదా, మీకు ఏ బ్రాండ్లు కావాలి ఏపీలో కొత్త మద్యం పాలసీలో? మొత్తం టెండర్లు వేస్తున్నాం అంటున్నారు 1వ తేదీ. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎంహెచ్ క్వార్టర్ ఒకటి ఉంటుంది, బాలయ్య మందు. ఆ బాలయ్య మందు అంటే చాలామందికి ఇష్టం. అది తాగుతాం. అది యూత్ కానీ ముసలోళ్ళు కానీ పెద్ద ఏజ్ కానీ అందరూ తాగుతారు. అది గతంలో జగన్ ప్రభుత్వంలో కొత్త మద్యపాన నిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లు బూమ్ బూమ్ ఇలాంటివన్నీ తెచ్చాడు. ఇప్పుడు ఎలాంటి బ్రాండ్లు కోరుకుంటున్నారు మీరు? అసలు జగన్ ప్రభుత్వంలో ఉన్నదే మంచి క్వశ్చన్స్ అడిగారు బ్రో. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మందు అంతా బంద్ చేసేస్తామని బ్లాక్లో అతను చాలా అమ్ముకున్నాడు. అతను ఓన్గా చేసి, కానీ జనాలకు మంచి చేద్దాం అనుకుని క్వార్టర్ ఎంత హైదరాబాద్లో 170, ఏపీలో ఎంత 310. దాని మీద సగం కూలీలు పని చేసుకునే వాళ్ళు 300, 400 వస్తే ఈ 300 ఎక్కడ పెట్టేసి 100 రూపాయలు ఆవిడకి ఏమి ఇస్తారు? రీసెంట్గా మన మంత్రి ఉంటాడు కదా, దానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ మంత్రి 90 రూపాయలకి ఆఫీసర్ ఛాయిస్ ఇస్తామంటున్నాడు క్వార్టర్. ఎలా? ఎవరు ఇది? ఏ ప్రభుత్వం? ఏపీ ప్రభుత్వం, కూటమి ఎక్సైజ్ శాఖ మంత్రి. మీకు ఎలా అనిపిస్తుంది దాని మీద? 90 రూపాయలకి ఆఫీసర్ ఛాయిస్ క్వార్టర్ అంటే మంచిదే కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే కూలి పని చేసినవాడు 500 సంపాదించుకున్నవాడు 100 రూపాయలు పెడితే 400 రూపాయలు ఇంట్లో ఇస్తారు కదా, మంచిదే కదా. ఆ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంది, మొత్తం 500 సంపాదించితే 500 దెంగబెట్టి ఇంట్లో వెళ్ళి ఇలా పిల్లంతోనే చీపురు గట్టలు అన్నీ తిని తన్నులు తినేవాడు. బాగా తాగారా మీరు? తాగారా జగన్ ప్రభుత్వంలో ఉన్న ముందు ఎప్పుడన్నా? అది తాగాం కానీ అది చాలా జరిగాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఈ కొట్టడాలు, ఫోన్లు గుంజుకోవడాలు. ఎవరైనా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తే వాళ్ళ ఫోన్ కుట్టుకొని వాళ్ళ ఫోన్లు గుంజుకొని రౌడీజం జరిగేది జగన్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది. అది మొత్తం జగన్ మద్యపాన నిషేధం చేస్తామన్నాడు కదా, అసలు ఏది బొంగు చేశాడు ఆడ ఇంకా వైసీపీ అన్నది ఇంకా బస్సల ఇంకా నెక్స్ట్ కనబడదు. ఇంకా అంటే జగన్ అంటే రేట్లు పెంచడం వల్ల పేదలు ఎవరు తాగలేరు, నిషేధం అయిపోద్ది అని మాట్లాడాడు కదా అన్న. జగన్ అన్నవాడు పెంచబోతే నువ్వు మందు ఆపేస్తాను ఇది చేస్తాను అన్నవాడివి, మరి మందు ఆపేయచ్చు కదా. నువ్వు సొంత కంపెనీ పెట్టుకొని బీర్లు రేట్లు పెంచుకొని ఎందుకు చేస్తున్నావు? అది ఎందుకు చేస్తావు అన్న చెప్పది. కొన్ని పేటిఎంలు ఇవన్నీ వాడకుండా ఓన్లీ క్యాష్ అని కూడా అంతదాకెందుకు? నేను ఒక్కసారి కాకినాడ వెళ్ళినప్పుడు ఫోన్పే కొట్టొద్దు అన్నాడు. ఎందుకు అంటే సిబిఐ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారు కదా, ఎంత అమ్ముతున్నారు ఏంది అన్ని తెలిసిపోతాయి కదా. ఎంత కాదు, ఇవన్నీ మొత్తం రోజా పేరు మీద నడిపిస్తున్నారంట కదా ఈ వైన్ షాపులన్నీ. రోజా పేరు మీద నడిపిస్తున్నాడు. అప్పుడు రోజే కదా అడ్డ అన్నయ్య ఇలాగంటది కదా. ఇప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎటు వెళ్ళిందంటావు రోజా గారు? రోజా ఎక్కడ ఇంకా అయిపోయింది, దాని చరిత్ర అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ విజయ్ పార్టీలో జాయిన్ అయ్యి విజయ్ని కూడా మొత్తం ఇది చేద్దామని ఉన్నదంట తమిళనాడులో. అదే అలా ఆయనకి సర్కిల్ ఉంది, చెన్నైలో సర్కిల్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ బిగ్ బాస్లో ఉండదు, ఈటీవీలో ఉండదు, ఏముండదు. అక్కడ ఇంకా మొత్తం బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది. ఇంకా రాదు ఇంకా ఆమె. వాళ్ళు తెలిసిపోయింది. నాగబాబు కూడా అవకాశం ఇవ్వడు, ఎవడు అవకాశం ఇవ్వడు.